నమస్తే అండి. ఈ భాగవతం చెప్పుకుంటున్నామండి గజేంద్ర మోక్షంలో. గజేంద్ర భక్తిని పరీక్షిస్తున్నాడు శ్రీహరి. భగవంతుడు కలడో లేడో అని సందేహిస్తున్నాడు గజేంద్రుడు. సహాయానికే లేచిన శ్రీహరి వెంటనే కూర్చున్నాడు. ఇంతవరకు ఎందుకు కలడో లేడో అని సందేహం వచ్చింది కదా గజేంద్రుడికి. సరే లేచి వెళ్దాం అనుకున్నవాడే ఏదో సందేహిస్తున్నాడు కదా, చూద్దాం ఇంకాసేపు అని కూర్చుండిపోయాడు. ఇంతవరకు తాను విన్న విషయాలని తర్కించుకుంటున్నాడు గజేంద్రుడు. సందేహాస్పదంగా ఉన్నంత వరకు భగవద్ దర్శనం కాదు, దానికి సందేహ రహితులు కావాలి. అంటే ఎటువంటి సందేహం లేకుండా ఉండాలి. సంపూర్ణ శరణాగతులు కావాలి. మొసలి లోపలికి ఈడుస్తుంటే నిస్సహాయుడైన గజేంద్రుడు ఇప్పుడు సంపూర్ణ శరణాగతుడవుతున్నాడు. భగవంతుణ్ణి అనుమానించకూడదు అని తనకి ఇప్పుడు అర్థమైంది. అందుకే అంటున్నాడు, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ తప్పెన్ మూర్ఛ వచ్చెదను ఉండసెన్ శ్రమంబయ్యడన్ నీవే తప్పని తంపని తప్పరం పెరుగ మన్నింపందగుందీనుడున్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మిక. ఇలాంటి భక్తి ఎలా ఉండాలో సూచిస్తున్నాడు ఇక్కడ వ్యాస మహర్షి. ఇది సంపూర్ణ శరణాగతి. మరణకాలంలో ఎందరు ఇలా ప్రార్థించగలరు? నిరంతరం పరమాత్మని ధ్యానించగలిగే పుణ్యాత్ములకే ఇది సాధ్యమవుతుంది. ఏదో అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి తలుచుకున్నట్లయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది సంపూర్ణ శరణాగతి అనేది ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని తలుచుకున్నట్లయితే ప్రయోజనం ఏముంటుంది? మరణ సమయంలో భగవత్ స్మరణ సాధ్యం కాదు. ఇది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. శరీరాల్లో అవన్నీ కూడా, అవయవాలన్నీ కూడా పట్టుతప్పిపోతాయి. ఇంకా అతనికే తెలియని పరిస్థితిలో ఉంటుంది శరీరం, తాను బయటకు జీవుడు వెళ్ళిపోతున్నప్పుడు. ఆ సమయంలో స్మరణ అన్నది అప్పటికప్పుడు చేద్దామన్నా కూడా చెయ్యలేము. కాబట్టి నిరంతర స్మరణ ఉండాలి, ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉండాలి. గజేంద్రుని ప్రార్థన వైకుంఠం చేరింది. ఏం చేస్తున్నాడు విష్ణువు? ఏం చేస్తున్నాడు? అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాతేందుకాంతోప లోకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని గుయ్యాళించి సంరంభి అయి. ఏం చేస్తున్నాడు ఆయన? ఎక్కడో వైకుంఠపురంలో ఉన్నాడు. బయట సనక సనందాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విక్షుసేనుడు, ఆయన ధనస్సు, కౌమోదిక అనబడే గద అన్ని పురుషాకృతిలో బయట ఎదురు చూస్తున్నాయి. ఎక్కడో లోపల ఆ మూల అమృత సరోవరం. ఆ అమృత సరోవరం పక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకం. ఆ పర్యంకం మీద అంతా అలంకారం చేయబడిన కలువ పువ్వుల మధ్య పడుకున్న లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఆవిడ పైట చెంగును చేత్తో పట్టుకుని వేలుకు చుట్టుకుని చంటి పిల్లాళ్ళ ఆడుకుంటున్నాడు శ్రీమన్నారాయణ. ఇలా భార్యతో ఆడుకుంటున్న సమయంలో తనని ఎవరైనా ఒక్కసారిగా మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకొచ్చే లక్షణం కలవాడు. అలా గజరాజు ప్రార్థనంతే విష్ణువు విన్నాడు. విని బయలుదేరాడు విష్ణుమూర్తి. ఎలా బయలుదేరాడు? భక్తుని పిలుపుకి ఎలా స్పందించాడు? సిరికింజెప్పడు శంఖ చక్రయుగముం చేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రకపతిన్ మన్నింపడా కర్ణికాంతర థమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్భిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు హరిగజ ప్రాణ వనోత్సాహి. లక్ష్మీదేవి కొంగు పట్టుకుని వేళ్లకు చుట్టుకుని ఆడుకుంటున్నారనుకున్నాం కదా. ఆడుకుంటున్నవాడు లక్ష్మీదేవి కూడా చెప్పలేదు. చెప్పకుండా పమిడి చెంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖం, చక్రం, గద, పద్మం ఇవేమీ లేవు. 4 చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒక్క మాట మాట్లాడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురు చూస్తున్నాడు. ఆయనను తోసి అవతల పారేస్తున్నాడు. ఆయనవి పెద్ద పెద్ద కళ్ళు, జుట్టు కళ్ళ మీద పడుతోంది. ఆ జుట్టును చేత్తో వెనక్కి తీసుకోవడం గాని, వెనక్కి సర్దుకోవటం గాని అవేమీ చేయలేదు.
అయ్యయ్యో అలా పవిటి పట్టుకుని వెళ్ళిపోతున్నాడేమిటి, పవిటి వదలండి అని అంటోంది లక్ష్మీదేవి. కానీ ఆయన ఒక్క మాట కూడా వినిపించుకోవటం లేదు. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించటం కోసం ఆయన ఆ విధంగా పరిగెడుతూ వెళ్తున్నాడు. ఒకనాడు ఎక్కనాడు పూజ చెయ్యని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. ఉదటిన ఉన్నవాడు ఉన్నట్లు బయలుదేరుతుంటే లక్ష్మీదేవి అనుసరించింది. ఆ వెంట గరుత్మంతుడు కదిలాడు. ధనస్సు, శంకు చక్రాలు, గద పరిగెడుతున్నాయి. వారి వెంట నారదుడు పరిగెడుతున్నాడు. ఎక్కడికి, ఎలా వెళ్తున్నారు వాళ్ళు? తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెంకను బక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదుకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుపువ రాబాల గోపాలమున్. అందరూ కూడా ఈ ఒక్క ఉదుటన అలా వెళుతున్నవాడు వెంట వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. లక్ష్మీదేవికి ఎక్కడికి అని వెళ్ళి అడగటానికి కూడా ధైర్యం సరిపోవటం లేదు. ముందు స్వామి వెళ్ళిపోతున్నాడు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారు కొంగు పట్టుకుని వెళ్తుంటే ఆవిడ తన కొంగును 2 చేతులతో పట్టుకుని ఆయన వెనక ఆవిడ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆవిడ వెనక అంతఃపుర కాంతలందరూ పరిగెడుతున్నారు. ఆ వెనక గరుడ వాహనం, శంఖం, చక్రం, కౌమోదికి, శార్గం అనే ధనుస్సు, బాణాలు పెట్టుకునే తూణీరం, ఇవన్నీ కూడా వెనక పురుష రూపం దాల్చి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విశ్వసేనుడు, నారదుడు కూడా వస్తున్నారు. ఆ వైకుంఠంలో ఉన్న పిల్లవాడి దగ్గరికి ముసలి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఆకాశంలోంచి అలా అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. ఇలా కథ చెప్తున్నప్పుడు ఈ కథ వింటున్న ఒక రాజు నమ్మలేక ఇలా ఇలా ఎవరు పరిగెడతారు, యుద్ధానికి వెళ్ళేవాడు అన్ని ఆయుధాలు తీసుకెళ్ళడా, ఎవరితో ఏం చేయాలా తెలుసుకోక్కర్లేదా అంటాడు ఒక రాజు. దానికి ఉదాహరణ, ఇదొక ఉదాహరణ అనమాట. ఒకరోజు తన కుమారుడు పడవ ప్రయాణం చేస్తున్నాడు. ఎవరైతే ఏ రాజు అయితే అడిగాడో కథ వింటున్నప్పుడు ఆ రాజు యొక్క కుమారుడు పడవ ప్రయాణం చేస్తున్నాడు. కుమారుడు నదిలో పడ్డాడు అని సేవకులు చెప్పారు. దాంతో రాజు ఉన్నవాడు ఉన్నట్లు సింహాసనంపై నుంచి దూకి గబగబా వెళ్తున్నాడు. అప్పుడు ఆ కథ చెప్పే పురోహితులు, రాజా, ఇందరు అనుచరులు ఉన్నారు కదా, వారితో చెప్పలేదేమో, నీ కుమారుని రక్షించడం ఈతరాని మీకు సాధ్యం కాదు కదా, మరి ఈతగాళ్లను పిలిపించాలని అనిపించలేదా? మీరు నదిలో మునిగిన కుమారుణ్ణి ఒట్టి చేతులతో వెళ్ళి ఎలా రక్షిద్దాం అనుకుంటున్నారు అన్నట్టు. అంటే తన వారికి ప్రమాదం అనుకున్నప్పుడు ఎవ్వరూ కూడా ఆలోచన చేస్తూ కూర్చోరు అన్నారు ఆ అందుకే తన భక్తుడిని రక్షించడానికి ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు శ్రీహరి. ఇక్కడ మనకి ఈ వివరం ఎందుకు అంటే మనకే వస్తుందా, చేతిలో ఆయుధాలు పట్టుకుని వెళ్ళొచ్చు కదా, అలా ఎందుకు వెళ్ళాలి అని మనలాంటి వాళ్ళ ప్రశ్నకి ఈ ఉపమానం ఒక ఉదాహరణ అనమాట. శ్రీహరి ఋతుమంతంలో అడుగుపెట్టాడు. గజరాజు శ్రీహరికి ప్రణమిల్లాడు. సుదర్శనంతో మొసలి నోటని చీల్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఇక్కడ సుదర్శనం అంటే చక్కని దర్శనం. భక్తుడు భగవంతుణ్ణి దర్శించటయే. భగవంతుడు భక్తుణ్ణి దర్శించుకోవటం, ఇద్దరికీ దర్శనమే. ఇలాంటి దర్శనం వల్ల సంసార మోహం తొలగిపోతుంది. భగవద్ దర్శనంతో ఆకర్షణ నుంచి విముక్తి కలుగుతుంది. ప్రపంచ భావన అదృశ్యమవుతుంది. దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఆనంద ప్రాప్తి కలుగుతుంది. ఇది గజేంద్ర మోక్షం యొక్క జీవన్ముక్తి కథ. మహాత్మా, ఈ గజేంద్రుడెవరు, మొసలి ఎవరు, వీళ్ళ మధ్య పోరాటం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాడు పరీక్షిత్తు. దానికి సుఖమహర్షి సమాధానమిస్తూ, సుఖమహర్షి చెప్తున్నారు, రాజా, శ్రీహరి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా అది మొసలి తలని ఖండించింది. శ్రీహరి చేయి చాపి గజేంద్రుడికి అందించాడు. మడుగులోంచి పైకి లాగాడు. గజేంద్రుని ఒళ్ళంతా నిమిరాడు శ్రీహరి. పరమాత్మ యొక్క స్పర్శతో ఏనుగు బాధలన్నీ తొలగిపోయాయి. ఏనుగు కృతజ్ఞతతో తొండాన్ని పైకెత్తి ఖేంకరించింది. గజేంద్రుని అజ్ఞానం నశించటంతో విష్ణు సామీప్యాన్ని పొందాడు గజేంద్రుడు. మన మోక్షం 4 రకాలు: సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం.
ఇక్కడ విష్ణు సామీప్య సాయుధ్య, విష్ణు సామీప్య మోక్షం. ఈ మోక్షం అంటే మనం అనుకునే మోక్షం. ఇవన్నీ ఈ 4 మోక్షాలు క్రమముక్తి మోక్షం. ఈ గజేంద్రుడు కూడా క్రమముక్తి మోక్షంలో ఒక మోక్షాన్ని పొందుతాడు. అంటే గజేంద్రుడు విష్ణుమూర్తి యొక్క సామీప్యాన్ని ఆస్వాదిస్తాడు. తానే ఆ సామీప్యంలోనే కొంతసేపు ఉండగలుగుతాడు గజేంద్రుడు. గజరాజు వెనకటి జన్మలో పాండ్యరాజు అనే ఇంద్రజ్యుమ్నుడు. అతడు విష్ణు భక్తుడు, తపోధనుడు. అయితే పూర్వకర్మ వశాత్తు ఆ రాజు అగస్త్యముని యొక్క ఆగ్రహానికి గురయ్యాడు. అగస్త్యముని శాపం కారణంగా ఏనుగై పుట్టాడు. అయినప్పటికీ పూర్వజన్మ పుణ్యం వల్ల విష్ణు భక్తిని కోల్పోకుండా కష్ట సమయంలోనైనా భగవంతుణ్ణి ప్రార్థించాలి అనే జ్ఞానం కలిగింది. ఎందుకు? అగస్త్యుని యొక్క వరం కూడా అందులో ఉండబట్టి. భగవంతుని స్పర్శ వల్ల పాపం శాపం తొలగిపోయి విష్ణు రూపంతో వైకుంఠానికి వెళ్ళిపోయింది గజేంద్రుడు. ఇక చనిపోయిన మొసలి శరీరం నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. అతడు పూర్వజన్మలో హూహు అనే పేరు గల గంధర్వుడు. భార్యలతో సహా అప్పుడు గంధర్వుడుగా ఉన్నప్పుడు భార్యలతో సహా ఇదే సరస్సులో జలకాలాడుతున్నాడు. ఆ సరస్సు అడుగున దేవల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అది చూసి ఆ గంధర్వుడికి ఒక తుంటరి ఆలోచన వచ్చింది. అడుగుకు దిగి ఆ మహర్షిని కాలు బటన వేలు పట్టుకు లాగుతాడు. మహర్షికి ధ్యానభంగం అయింది. దాంతో అతడు కోపంతో నువ్వు ఈ నీటిలోనే మొసలివై పడి ఉండువు కాక అని శపిస్తాడు గంధర్వుడిని. గంధర్వుడు తెలివి తెచ్చుకుని క్షమించమని పాదాల మీద పడి ప్రార్థించగా, నువ్వు మొసలివై ఉన్నప్పుడు శాపగ్రస్తుడైన ఒక గజేంద్రుని పట్టుకుని నీటిలోకి లాగుతూ ఉండగా శ్రీహరి సుదర్శన చక్రం నిన్ను సంహరిస్తుంది. అప్పుడు నీ పూర్వ రూపం నీకు వస్తుంది. ఇక్కడ ఇతనికి శాపం విముక్తి చెప్పాడు తప్ప మోక్షాన్ని మాత్రం పొందలేదు. ఇక్కడ అలా శాప విమోచనం చెప్పాడు దేవల మహర్షి. గంధర్వుడు అలా శాప విమోచనం పొంది ఇప్పుడు శ్రీహరిని స్తుతించి తన గంధర్వలోకానికి గంధర్వుడిగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాబోయేది సముద్ర మథనం పూర్వావతారం. ఒకనాడు దూర్వాసుడు ఇంద్రునికి పుష్పమాలని సమర్పించాడు. ఇంద్రుడు నిర్లక్ష్యంగా దాన్ని ఐరావతం మీదకి విసిరేస్తాడు. అది కాలి కిందేసి తొక్కేస్తుంది. దానికేం తెలుస్తుంది? ఇది ఇలాంటి అపచారానికి దూర్వాసమునికి చాలా కోపం వస్తుంది. ఇంద్రుని ఐశ్వర్యం, వైభవం, పౌరుషం మొత్తం పోయింది. మహాత్ములని అవమానిస్తే ఫలం ఇలాగే ఉంటుంది కదా. దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధాలలో దేవతలకు అపజయాలు, రాక్షసులకి అప్పుడప్పుడు విజయం కలుగుతూ ఉండేది. దేవతలు అధిక సంఖ్యలో మరణిస్తూ ఉన్నారు. ఏం చెయ్యాలో పాలుపోక దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్లి తమను రక్షించాల్సిందిగా కోరారు. దానికి బ్రహ్మ, దీనికి తరుణోపాయం చెప్పగలిగేవాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని చెప్పి వారందరినీ వెంట పెట్టుకుని విష్ణు వద్దకు తీసుకువెళ్తాడు. విష్ణువుతో, మీ ఇక్కట్లు తొలగాలంటే మీకు అమృతం కావాలి. అందుకు పాల సముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని తాడుగా చేసి సాగర మథనం సాగించాలి. దీనికి రాక్షసుల అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచిగా రాక్షసులతో మాట్లాడి వాళ్ళ సహాయం తీసుకోవలసింది అని వీళ్ళందరితో విష్ణు అంటాడు. సాగర మథనంలో కొన్ని మంచి వస్తువులు కూడా వస్తాయి. వాటి కోసం ఆశపడకండి. విషం వస్తుంది, భయపడకండి. చివరికి అమృతం కూడా వస్తుంది అని విషయం చెప్తాడు విష్ణుమూర్తి. దాంతో దేవతలు రాక్షసరాజు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఇంద్రుడు మాట్లాడుతున్నాడు బలి చక్రవర్తితో, మనం అక్కా చెల్లెళ్ల బిడ్డలం, సఖ్యంగా ఉండాలి. శత్రుత్వంతో చెడిపోయాం. ఇప్పుడు అందరం కలిసి అమృతాన్ని సంపాదిద్దాం అని ఇంద్రుడు బలిని ఒప్పిస్తాడు. ఎలా సాగర మథనం చెయ్యాలో కూడా చెప్తాడు ఇంద్రుడు. దేవతలకు ఇంద్రుడు, రాక్షసులకు బలి నాయకులుగా ఉంటారు. అందరూ మందర పర్వతాన్ని సమీపించారు. పర్వతం చుట్టూ కొంతమేర తవ్వి కొన్ని పనిముట్లను దూర్చి పైకి పెకలించి పర్వతాన్ని ఎత్తారు. చేతులతో, తలలపై, భుజాలతో కొంత దూరం మోశారు. కానీ వాళ్ళ శక్తి చాలలేదు. పర్వతం కింద పడిపోయింది. దాని కింద అనేక మంది దేవదానవులు పడి మరణించారు.
దాంతో నిరాశ కలుగుతుంది. అప్పుడు మళ్ళీ విష్ణు వాళ్ళ వద్దకు వచ్చి బాధపడద్దని చెప్పి పర్వతాన్ని సాగర తీరానికి తరలించు అని గరుత్మంతుడికి ఆదేశిస్తాడు. గరుడు ఆ పర్వతాన్ని విష్ణువుని పర్వతాన్ని ఇద్దరినీ కూడా తన వీపు మీద ఎక్కించుకుని సముద్ర తీరానికి చేరుస్తాడు గరుత్మంతుడు. వాసుకుని పిలిచి నీకు కొంత అమృతం ఇస్తాము అని చెప్పి కవ్వపు తాడుగా ఉండమన్నారు దేవతలు. వాసుకి అంగీకరించాడు. వాసుకి అంటే సర్పం. వాసుకుని పర్వతానికి చుట్టారు, మందర పర్వతానికి. పర్వతాన్ని పాల సముద్రంలోకి తోశారు. దేవతలు వాసుకి తలవైపు పట్టగా అసురులు నీచమైన తోకను పట్టుకోవడానికి నిరాకరించారు. దాంతో దేవతలు తోకవైపు వచ్చారు, తలవైపు రాక్షసులున్నారు. ఇప్పుడు మదనం మొదలు పెట్టారు. కింద ఆధారం లేకపోవటం వల్ల పర్వతం బుడబుడా బుడబుడామంటూ లోపలికి మునిగిపోవటం మొదలుపెట్టింది. పర్వతాన్ని ఎత్తడానికి రెండు పక్షాల వారు ఇరుపక్షాల వారు ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేకపోయింది. దైవ సహాయం లేకపోతే ఎలాంటి శ్రమైనా ఫలించదు. అందరూ మళ్ళీ విష్ణువుని ప్రార్థించారు. విష్ణు సముద్రంలోకి దూకి మహాకూర్మంగా అంటే తాబేలుగా మారి ఆ పర్వత మూలానికి అడుగుకు వెళ్లి దాన్ని తన వీపు డిప్పపైకి ఎక్కించుకుని మదనం సాగించమన్నాడు విష్ణుమూర్తి. వాసుకు ఎందు ప్రవేశించి, ఎందుకంటే కవ్వపు తాడు లాగితే ఆ తాడుకి ఎంతో నొప్పి కలుగుతుంది. మరి ఇక్కడ తాడు అంటే వాసుకి కదా, ఆ రాపిడికి దాని శరీరం తెగిపోకుండా శక్తినిస్తాడు మహావిష్ణువు. దేవదానవుల్లో ప్రవేశించి వాళ్ళని లాగటానికి కావలసిన శక్తిని కూడా ప్రసాదించాడు శ్రీ మహావిష్ణువు. తాను కూడా కొంతసేపు అలా భరించగలుగుతాడు. మందర పర్వతం కవ్వల్లా గిరగిరా తిరుగుతోంది. ఉత్సాహం, పట్టుదల, పౌరుషం రెండు పక్షాల వాళ్లలో కూడా పెరిగిపోయాయి. జలచరాలు చచ్చిపోతున్నాయి. వాసుక శరీరం శిథిలమైపోతోంది. ఇంతలో సముద్రం నుంచి విషం కారు మేఘంలాగా వెలువడుతోంది. అందరూ భయంతో వాసుకుని వదిలిపెట్టి పరుగులు తీస్తున్నారు. విషాగ్ని జ్వాలలకు అడవులు మండిపోతున్నాయి. భయంతో అందరూ శివుణ్ణి ఆశ్రయించి ఇలా అన్నారు, పరమేశ్వర, ఈ జగాలన్నీ నీలోనే ఉన్నాయి. నీవే సంహారకర్తవు, త్రినేత్రుడివి. అమృతం కోసం సముద్రాన్ని మధిస్తే హాలాహలం వచ్చింది. నీవే దీని నుండి మమ్మల్ని రక్షించాలి అంటారు. పరమశివుడు చేయి చాచి హాలాహలాన్ని పోగు చేసి చిన్న ఉండగా చేసి నోట్లో వేసుకుంటాడు. అదే లోపలికి మింగితే తన ఉదరం సమస్త లోకాలకి నిలయం కాబట్టి ఆ విషాన్ని ఆ ఉదరం లోపలికి పోనివ్వకుండా గొంతులోనే నిలుపుతాడు. అందువల్ల ఆయన కంఠం నీలవర్ణమైంది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అంటారు. ఆయన చేతి నుంచి జారిన విషపు చుక్కలని పాములు, తేళ్లు అవి నాకటంతో అవి విషపు కీటకాలయ్యాయి. ఇప్పుడు మనకి ఆ పాములు తేళ్లలో విషం ఎక్కడిది అంటే ఆ రోజు ఆయన చేతిలోంచి జారిన విషపు చుక్కలు. దేవాసురులు భయం వదిలి మళ్ళీ మదనం సాగించారు. కొంతసేపటికి తెల్లని కామధేనువు వచ్చింది. దానిని యజ్ఞాలలో హోమద్రవ్యాల కోసం ఋషులు తీసుకున్నారు. ఆ తర్వాత ఉచ్ఛేశ్రవం వచ్చింది. ఉచ్ఛేశ్రవం అంటే తెల్లని గుర్రం. దానిని బలి చక్రవర్తి తీసుకున్నాడు. 4 దంతాలు గల తెల్లని ఏనుగైన ఐరావతం వచ్చింది. దానిని ఇంద్రుడు తీసుకున్నాడు. అన్ని ఋతువుల్లో విరబూసే కల్పవృక్షం వచ్చింది. దానిని కూడా ఇంద్రుడే తీసుకున్నాడు. ఆ తర్వాత అప్సరసలు వస్తే వాళ్లను కూడా ఇంద్రుడే ఉంచుకున్నాడు. తర్వాత చంద్రుడు ఆయన్ని ఆకాశంలో అధిష్ఠమించమని చెప్పారు. ఆ తర్వాత త్రిలోక సుందరి లక్ష్మీదేవి వచ్చింది. ఆమెను అందరూ కోరుకున్నారు. అందరిలో ఏదో ఒక లోపం కనిపించింది ఆమెకి. చివరకు నిశ్చింతగా నిర్వికారంగా ఆమెను కోరకుండా ఉన్న మహావిష్ణువు మెడలో వైజయంతి మాల వేసింది. మహాలక్ష్మిని విష్ణుమూర్తి తన భార్యగా స్వీకరించాడు. అందాల రాశి వారుణి కన్య వచ్చింది. తర్వాత ఆమెను రాక్షసులు స్వీకరించారు. చివరికి విష్ణు అంశతో ధన్వంతరి రాగా ఆయన చేతిలో అమృత కలశం ఉంది. దానిని అసురులు, రాక్షసులు బలవంతంగా లాక్కొని పోయారు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకున్నారు. విష్ణువు అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. అసురులు మేం ముందని కలహించుకుంటున్నారు ఆ పాత్రను తీసుకుని. కొందరేమో దేవతలకు కూడా కొంత భాగం ఇద్దామంటే కొంతమంది ఏమో ససేమిరా వద్దంటున్నారు. ఈ గందరగోళంలో
ముల్లోకాలని సమ్మోహనపరిచే రూప లావణ్యాలతో విష్ణువు జగన్మోహినిగా వచ్చింది. అసురులు ఆమె వెంటపడి, సుందరు సుందరి, నువ్వెవరు? ఎవరి దానవు? మేము ఈ అమృతాన్ని పంచుకోలేక తగులు పడుతున్నాం. నీవు నీ అందమైన చేతులతో మా అందరికీ పంచిపెట్టు. దేవతలు మేము 2 వరుసలుగా కూర్చుంటాం అన్నారు. అలాగే అన్నది మోహిని. అమృత కలశాన్ని అందించారు రాక్షసులు. అందరినీ తూర్పు పడమర ముఖాలుగా కూర్చోబెట్టింది జగన్మోహిని. దానవులారా, మీరు తొందరపడకండి. ముందు ఈ దేవతలకి పై ఉన్న తేటగా ఉన్న అమృతాన్ని పోసి ఆ తర్వాత చిక్కని అమృతాన్ని మీకు పోస్తాను అని ముసిముసి నవ్వులు నవ్వింది జగన్మోహిని. త్వరగా తాగండి అంటూ దేవతలకు పోసింది. ఆ సమయంలో రాహు అనే దానవుడు దేవతల వరుసలో కూర్చుని అమృతాన్ని ఆరగించడం చూసిన సూర్యచంద్రులు ఆ విషయాన్ని జగన్మోహినికి చెప్పగా విష్ణువు తన చక్రాయుధంతో రాహు శిరస్సు ఖండించాడు. అమృతం ఇంకా నోటిలో ఉండగానే ఖండించటం వల్ల తల నిర్జీవం కాల, చనిపోలేదు. మొండం మాత్రం నేల కూలిపోయింది. బ్రహ్మదేవుడు ఆ తలని ఒక గ్రహంగా ఆకాశంలో నిలిపాడు. పగవదలని రాహువు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సూర్యచంద్రునికి అడ్డం వస్తూ ఉంటాడు. దీన్నే మింగటం, గ్రహణం అంటాము. మానవులు వీటిని భావిస్తూ ఉంటారు. మింగటంలా గ్రహణంగా భావిస్తూ ఉంటారు. ఒక్క చుక్క కూడా మిగలకుండా అమృతం అంతా దేవతలకు పోసి మోహిని రూపాన్ని వదిలి విష్ణువు నిజ రూపాన్ని ధరించాడు. మోసపోయిన రాక్షసులు దేవతలపైకి యుద్ధానికి దిగారు. ఇరుపక్షాల మధ్య భీకర యుద్ధం సాగింది. రాక్షసులు ఓటమి పాలయ్యారు. ఎందరో మరణించారు. అమృతాన్ని తాగిన దేవతలు చనిపోలేదు, విజయం సాధించారు. బలిచక్రవర్తి ఓటమిని చిరునవ్వుతో స్వీకరించాడు. శుక్రాచార్యుడు ఆ తర్వాత మృత సంజీవుని విద్యతో చనిపోయిన రాక్షసులందరినీ బతికించాడు. సుఖమహర్షి చెప్తున్నారు, ఈ క్షీరసాగర మథనం 6వ మన్వంతరంలో జరిగింది. దీనిని శ్రవణం చేసిన వారికి సంసార క్లేశాలుండవు అని ఫలశ్రుతిగా పరీక్షితుకి చెప్పారు సుఖబ్రహ్మ. ఇక్కడ సముద్ర మథనం అంటే ఏంటో ఆధ్యాత్మిక సత్యం వివరిస్తున్నారు గురుదేవుడు. పాల సముద్రం ఎక్కడైనా ఉంటుందా? నిజంగా అలాంటి సముద్రమే ఉంటే ఇక ప్రపంచం మొత్తానికి శాశ్వతంగా పాలు లభిస్తాయి కదా. కాబట్టి పాల సముద్రం అనేది లేదు, ఉండదు. మరి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని తాడుగా చేసి సముద్రాన్ని మధించడం ఏంటి? ఇదొక కథ. ఇంత చిన్న కథలో గొప్ప సత్యాన్ని ఇమిడ్చిన మన ప్రాచీన ఋషుల యొక్క మేధాశక్తి ఎలాంటిదో మనం ఊహించలేము. కథంతా ఒట్టిదే అని కొట్టివేస్తే మనకే ప్రయోజనం ఉండదు. కథ నుండి మనం ఏం గ్రహించాలి అని ఆలోచిస్తేనే మనకి గొప్ప ప్రయోజనం కలుగుతుంది. సముద్ర మథనం అంటే మనం చేసే ధ్యానమే. ధ్యానం ఎలా చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రయోజనం పొందాలి అనే విషయాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. మన మనస్సే పాల సముద్రం, మన బుద్ధే మందర పర్వతం, మన అహంకారమే వాసుకి. ఇవి దైవీ గుణాలు, ఆసురీ గుణాలు. మనలో ఉన్న దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, ఇవే దేవతలు, రాక్షసులు. అంటే ప్రశాంతమైన మనస్సుతో కూర్చుని బుద్ధితో ఆత్మ విచారణ విషయాలతో ధ్యాన సాధనని కొనసాగించాలి. మనలోని దైవీ గుణాలు, ఆసురీ గుణాలు రెండు అహంకారంతో మదనం సాగిస్తూ ఉంటాయి. దైవీ గుణాల్లోనూ అహంకారం ఉంది, రాక్షస గుణాల్లో కూడా అహంకారం ఉంది. ఆ అహంకారంతో మదనం సాగిస్తూ ఉంటాయి. ధ్యాన మదనం సాగుతున్న కొద్దీ మనని ప్రలోభపరిచే అనేక సిద్ధులు, అవే అష్టసిద్ధులు ముందుగా వస్తాయి. వాటి వ్యామోహంలో పడి, వాటి మాయకు లొంగి, వాటికే యాసపడి ధ్యానాన్ని మాత్రం అస్సలు ఆపకూడదు. ధ్యాన మదనం సాగిస్తూనే ఉండాలి. అప్పుడు అహంకారం నుంచి వాసనలు వెలువడతాయి, అదే విషం. ఆ వాసనలని బుద్ధిలోకి మాత్రం చేరనివ్వకూడదు. అంటే వాటి ప్రేరణలను కూడా పట్టించుకోవటం మానేయాలి. ఇంకా మదనం సాగించాలి. చివరికి అమృతత్వ సిద్ధి ఏర్పడుతుంది. అంటే వాసనలను పట్టించుకోకుండా వాటిని కట్టడి చేయటమే శివుడు విషాన్ని కంఠంలో నిలిపి నీలకంఠుడు కావటం. అంటే విషాన్ని వదిలి అమృతం కోసం మదనం చేయాలి, వాసనలను వదిలి ముక్తి కోసం ధ్యానం చేయాలి అని ఈ సముద్ర మదనం యొక్క ఆంతర్యాన్ని
చాలా లోతుగా చక్కగా వివరించారు. ఇక తర్వాత వామనావతారం. వామనావతారంలో కొంతవరకు వివరించడం. ఇంద్రుని చేతిలో దెబ్బతిని ఓడిపోయిన బలిచక్రవర్తి శుక్రాచార్యుని వల్ల స్వస్థుడై తిరిగి పూర్వపు వైభవాన్ని సంపాదించాలని భావించాడు. దానికి శుక్రాచార్యుడు విశ్వజిత్ యాగం చెయ్యాలి అన్నాడు. ఆ యాగంలో హోమకుండం నుంచి గుర్రాలు పూర్చిన బంగారు రథం, సింహధ్వజం, అక్షయమైన అమ్ములపది, దివ్య కవచం ఆ విశ్వజిత్ యాగం నుంచి వస్తాయి. బ్రహ్మదేవుడు వాడిపోని పుష్పహారాన్ని ఇస్తాడు. శుక్రాచార్యుడు గొప్ప శంఖాన్నిచ్చాడు. బలిచక్రవర్తి గురువులకి, బ్రాహ్మణులకి, తాతగారైన ప్రహ్లాదుడికి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాడు. అంటే బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనవడే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి రాక్షస సేనలతో ఇంద్రునిపైకి యుద్ధానికి వచ్చాడు. నందనవనంలో శిబిరాలు ఏర్పాటు చేసుకుని బలిచక్రవర్తి శంఖనాదం చేశాడు. ఇంద్రుడు భయపడి బృహస్పతి అంటే తన గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు బలిచక్రవర్తి బలవంతుడయ్యాడు. వీని నుండి బయటపడటం ఎలాగా అంటే అప్పుడు బృహస్పతి అంటున్నాడు, దేవేంద్ర, ఇప్పుడు బలిని ఎదిరించడం చాలా కష్టం. కాబట్టి రాజ్యాన్ని వదిలి వెళ్ళటమే క్షేమం. విజయం సాధించిన బలికి బ్రాహ్మణుల పట్ల గౌరవం తగ్గి అతని శక్తి సన్నగిలుతుంది. అప్పటి వరకు వేచి ఉండటమే శ్రేయస్కరం అన్నాడు బృహస్పతి ఇంద్రునితో. దాంతో ఇంద్రుడు, దేవతలు మారు రూపాలు ధరించి ఎక్కడికో వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి దాన్ని ఆక్రమించి, అమరావతిని ఆక్రమించి 3 లోకాలకి ప్రభు అయ్యాడు. శుక్రాచార్యుడు అతని చేత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు. అందరూ బలి యొక్క మంచితనాన్ని, ఔదార్యాన్ని కీర్తించేవాళ్ళు. దేవతల తల్లి అదితి పుత్రుల యొక్క కష్టానికి బాధపడింది. వాళ్ళందరూ దేవతలందరూ ఆవిడ బిడ్డలే కదా. కశ్యప ప్రజాపతి తపస్సు నుండి వచ్చి నీ దుఃఖానికి కారణం ఏంటని తన భార్య అదితిని అడుగుతారు. విషయాన్ని వివరించింది అదితి. నా బిడ్డలు తిరిగి అమరావతిని దక్కించుకుని సుఖపడే మార్గాన్ని, ఉపాయాన్ని సూచించండి అని ప్రార్థిస్తుంది. దానికి కశ్యపుడు, దేవి, ఇదంతా విష్ణుమాయ. ఆ మాయే మన చేత నేను, నాది, నావారు అనిపించి మమతానురాగాల్లో పడేస్తుంది. నిజంగా తండ్రి ఎవరు, బిడ్డ ఎవరు, వారి సంబంధం ఎన్నాళ్ళుంటుంది? ఈ మాయలో పడి చింతిస్తూ ఉంటాం. ఇదంతా అజ్ఞానం. నీ వ్యధ తీరాలి అంటే విష్ణువుని ఆరాధించు, పయోభక్షణం అనే వ్రతాన్ని ఆచరించు, అప్పుడు నీ కోరిక తీరుతుంది అంటాడు కశ్యపుడు అదితితో. ఆ వ్రతాన్ని ఆచరించింది అదితి. విష్ణువు ప్రత్యక్షమై, దేవమాత, నీ బాధ నాకు తెలుసు. దేనికైనా సమయం రావాలి. నేను నీ గర్భంలో జన్మించి నీ కష్టాలు తొలగిస్తాను. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఎవరికీ చెప్పద్దు అంటాడు శ్రీ మహావిష్ణువు. విష్ణుమూర్తి అదితి గర్భం నుంచి ఉదయించాడు. ఎప్పుడు? భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. జన్మించిన వెంటనే వామన రూపాన్ని ధరించాడు. వడుగు చేసే వయస్సు రాగానే, వడుగు చేసే వయస్సు అంటే 7 సంవత్సరాల 7 నెలలు 7 వారాల సమయం అన్నమాట. రాగానే మునేంద్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తే బృహస్పతి జంఝాన్నిచ్చాడు. కశ్యపుడు ముంజదర్భ మొలతాడిస్తాడు. అదితి కౌపీనాన్నిచ్చింది. భూదేవి నల్లజింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగుని, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, కుబేరుడు భిక్షామాత్రను ఇవ్వగా పార్వతీదేవి అక్షయం అంటూ భిక్ష పెట్టింది. అంటే ఉపనయనం పూర్తయింది. బ్రహ్మర్షులు ఆశీర్వదించారు. వేద మంత్రాలతో హోమం చేశారు. ఉపనయనం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులను ఇలా అడిగాడు వామనుడు. బ్రాహ్మణులను తగిన రీతిలో గౌరవించి దానాలిచ్చే దాతలు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు వామనుడు. ఆ బ్రాహ్మణులు చెప్తున్నారు, వామనమూర్తి బలిచక్రవర్తితో సమానమైన మహాదాత ఎక్కడా లేరు అని. అందరి ఆశీస్సులో పొంది వామనుడు బయలుదేరాడు. అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత అశ్వమేధ యాగం పూర్తి చేయిస్తున్నాడు. వామనుడు వడివడిగా అక్కడికి వచ్చాడు. యజ్ఞశాలలో అనేక మంది ఋత్విక్కులు, సభాసదులు ఉన్నారు. వడివడిగా వస్తున్న వామనమూర్తిని అందరూ చూశారు. ఇతడు సూర్యుడో అగ్నిదేవుడో కాదు కదా. ఇంతటి తేజోమూర్తి అయిన బ్రాహ్మణ వటువు ముల్లోకాల్లో ఎక్కడైనా ఉంటారా?
అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతని రూపం, అతని తేజస్సు, నిర్మల ముఖవర్చస్సు చూసి వాళ్ళంతా అనుకోకుండానే గౌరవ సూచకంగా అందరూ లేచి నిలబడ్డారు. వామనుడు అక్కడ మంత్రాలు పఠిస్తున్న ఋత్విజులతో కలిసి వేదం చదివాడు. కొందరితో చెలోక్తులాడాడు, కొందరిని నవ్వించాడు. మెల్లగా బలిచక్రవర్తికి సమీపించాడు. ఓ దానవేంద్ర, నీకు శుభం జరుగుగాక అని దీవించాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రహ్మచారి ముందు అక్కడ బ్రాహ్మణులంతా తేజోవిహీనులై వెలవెలబోతున్నారు. బలిచక్రవర్తి బ్రహ్మచారికి ప్రణామం చేశాడు, ఉచితాసనం ఇచ్చాడు. అతని ధర్మపత్రి విద్యాధరి ఆవిడ కలశతో నీళ్లు పోయగా బలి ఆ వటువు పాదాలు కడిగి తుడిచాడు. ఆ నీరు శిరస్సును చల్లుకున్నారు. ఓ బ్రాహ్మణ కుమారా, నీకు స్వాగతం. నువ్వు ఎవరి బాలుడివి? నీ రాకతో నా జన్మము వంశము పావనమైంది అనంటూ వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విష్ణు విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణి కంఠమె కాక ఏ మడిగెదో ధాత్రి సురేంద్రోత్తమా. ఇక్కడ మన పుస్తకంలో చూద్దాం. వరచేలాంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండమే కాక ఏ మడిగెదో ధాత్రి సురేంద్రోత్తమా అని బలిచక్రవర్తి వామనుణ్ణి అడుగుతాడు. దానికి వామనుడు, అయ్యా, నాకు ఒక చోటంటూ లేదు. నేను ఎవరికి చెందిన వాడిని కాదు. ఏం చెప్పేది, నాకు తోచిన రీతిగా నడుస్తూ ఉంటాను. నేను ఒంటరివాణ్ణి. నేను ఎల్లప్పుడూ సజ్జనుల మధ్య నివసిస్తూ ఉంటాను. దానవేంద్ర, నీవు నాకు ఏదైనా దానం ఇవ్వాలని చాలా ఉత్సాహపడుతున్నావు. నీకు నీ ధాతృత్వం తగినదే, కాని నేను ఒంటరివాణ్ణి. నాకేం కావాలి? వాటిని నేను ఏం చేసుకుంటాను అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఈ భూమి మీద పుట్టే అద్భుతమైన బ్రహ్మచారి, నీకేం కావాలో అడుగు. ధనమా, గోవుల, కన్యల, రథాల, బంగారమా, వజ్రాల, భూముల, రాజ్యంలో భాగమా, అరణ్యాల, నీకు కావలసిన పరికరాల, చీరల, పంచల, పట్టు వస్త్రాల, ఆభరణాల, నీకు ఏం కావాలి? నేను బలిచక్రవర్తిని. నేను ఏదైనా ఇవ్వగల సమర్థునుడిని. కాబట్టి నీకేం కావాలో అడుగు, నీకు ఇచ్చేస్తాను అంటాడు. అలా అంటే నేను ఒంటరి వాడిని, నాకేం కావాలి? వాటిని నేనేం చేసుకుంటాను? నాకు 3 అడుగుల నేల మాత్రం ఇవ్వు చాలు అంటాడు. బలిచక్రవర్తి, ఓ బ్రహ్మచారి, నువ్వు చెప్పింది సమంజసమే, కానీ దాత యొక్క గొప్పతనాన్ని, అతని సంతోషాన్ని కూడా గమనించాలి కదా అనగా వామనుడు అంటాడు, రాజా, మానవుడికి తృప్తి ముఖ్యం. తృప్తి లేని వాడికి ఎంత ఉన్నా సుఖం శాంతి ఉండదు కదా. సంతృప్తి గలవాడికి సుఖం, చివరికి మోక్షం కూడా ఉంటుంది. కాబట్టి నాకు 3 అడుగుల నేల చాలు అంటాడు. బలిచక్రవర్తి, నీ కోరిక ప్రకారం 3 అడుగుల భూమిని ఇస్తున్నాను అంటాడు. దానం చేయటానికి సిద్ధపడ్డ బలిచక్రవర్తితో గురువు శుక్రాచార్యుడు అంటున్నాడు, దానవేశ్వర, ఇతడు బ్రాహ్మణ బ్రహ్మచారి కాదు, ఇతడు రాక్షసాంతకుడైన విష్ణుమూర్తి. ఇది తెలియక నువ్వు దానం చేస్తానంటున్నావు. దీంతో నీ సిరి సంపదలు, రాజ్యము, తేజస్సు, వైభవం అన్నీ పోతాయి. అతడు తన చిన్ని పాదాలతో కొలిచి 3 అడుగుల భూమి తీసుకుంటాడని అనుకుంటున్నావు నువ్వు. సమస్త బ్రహ్మాండాన్ని కొలవగల శక్తి కలవాడు ఆ బ్రహ్మచారి. ఆడిన మాట తప్పటం, అసత్యం పలకటం కొన్ని సందర్భాలలో అవసరమే. దీన్నే మన వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంకవచ్చున ఘమ పొందదధిప. ఎక్కడెక్కడ అబద్ధాలు పలకచ్చో శుక్రాచార్యుడే బలిచక్రవర్తికి చెప్తున్నాడు. స్త్రీల విషయాలలో, వివాహాలలో, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగినప్పుడు, గో బ్రాహ్మణుల రక్షణ విషయంలోనూ అసత్యం పలికినా పాపం రాదు. ఈ పొట్టివాడు సామాన్యుడు కాదు,
మూడు లోకాలని 3 అడుగులతో కొలవగలడు, నా మాట విను అంటాడు. బలిచక్రవర్తి గురువు చెప్పిన మాటలను కూర్చి ఆలోచించాడు. గురుదేవా, మీరు నా మేలు కోరి చెప్పిన మాట సత్యమే, కానీ బ్రాహ్మణునికి దానం ఇస్తానని చెప్పిన మాటని కాదని రక్షించుకోవలసినంత గొప్పదా ఈ శరీరం? ఇవ్వటం మానేసిరా దాచుకోవాల్సినంత గొప్పదా ఈ శరీరం? రాజ్యం, సంపద, అధికారం ఇవి శాశ్వతమా? వీటి కోసం అబద్ధం ఆడటం మా తాత ప్రహ్లాదుడికి, మా తండ్రి విరోచనునికి అపకీర్తి కాదా? మనం ఇక్కడ శాశ్వతంగా ఉంటామా అంటూ, కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం చందరే, వారేసిరి మూటగట్టుకొని పోవం జాలరే, భూమిపై పేరైనంగలదే, సిబి ప్రముఖులం ప్రీతిన్ యశకాములై, ఈదే కోర్కెలు వారలన్ మరచరే, ఇక్కాలమున్ భార్గవా. గురుదేవా, ఈ వటువు విష్ణువే అయితే అంతకంటే భాగ్యం నాకేముంది? వాళ్ళు ఎవరైనా కట్టుకుపోయారా ఈ రాజ్యాన్ని, సంపదలు? ఇక్కడే వదిలి వెళ్ళిపోయారు కదా అందరూ. కానీ మాట తప్పకూడదు అని చెప్తూ ఎన్నో యాగాలు, వ్రతాలు, తపస్సులు చేసినా కంటికి కనిపించని విష్ణువు తనను తాను కుదించుకుని పొట్టివాడై యాచకుడై నా ముందు నుంచుని చేయి చాపి కోరుతుంటే 3 అడుగులే కాదు, నా సర్వస్వం, నా ప్రాణం కూడా అర్పించటం కంటే నాకు ఇంకేం కావాలి అని గురువుతో అంటాడు బలిచక్రవర్తి. గురువర్య, ఇతని శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా ఎవరైనా కాని ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత వెనుతిరగలేను. భూమండలం నిర్మూలమైన, నాకు నరకం ప్రాప్తించిన, నా ప్రాణాలు పోయినా, నేను బంధించబడ్డా, నా వంశం అంతమైపోయినా, మిన్ను విరిగి మీద పడ్డా ఈ దానాన్ని ఇచ్చి తీరాల్సిందే అంటాడు బలిచక్రవర్తి. దాంతో శుక్రాచార్యులకు కోపం వచ్చింది. గురువు ఆదేశాన్ని ధిక్కరించావు కాబట్టి నువ్వు పదవీ భ్రష్టుడు వైపుగాక అని శపించాడు గురువు శుక్రాచార్యుడు. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి, ఆవిడ బంగారు కలశంతో శుద్ధ జలం తెచ్చింది. బలి ఆ వటువుతో అంటాడు, బ్రాహ్మణోత్తమ, నీవు కోరిన ఆ 3 అడుగుల భూమిని ఇదే నీకు దానమిస్తున్నాను అని కలశం నుండి నీటిని ధారగా పోస్తుండగా శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో కలశంలో ప్రవేశించి నీరు పడకుండా అడ్డుకుంటాడు. అది గమనించి వామనుడు దర్భపుల్లతో అందులో పడవగా నీరు వస్తుంది. కానీ ఆ దర్భ పుల్ల శుక్రాచార్యుని కంటిలో పొడుచుకుని ఒక కన్ను పోతుంది. దేవతలు మొత్తం ఈ యజ్ఞం పూర్తవుతుంది. దేవత పుష్పవర్షం కురిపించారు. తెలిసి దానమిచ్చిన బలిచక్రవర్తి జన్మ ధన్యం అని అందరూ ప్రశంసించారు. ఇప్పుడు బలిచక్రవర్తి దానం ఇస్తున్నప్పుడు ఆయన కుమార్తె రత్నమాల, భార్య పేరు వింధ్యావళి అయితే కుమార్తె పేరు రత్నమాల. ఆ బిడ్డను చూసి, ఆ వామనుడిని చూసి చాలా చాలా సంతోషిస్తుంది. ఆవిడ మనస్సులో ఎంతటి భావన ఉంటుందంటే, అబ్బా, ఈ కుర్రవాడు, ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడో, ఇలాంటి బిడ్డ నాకు కొడుకైతే ఎంత బాగుండు అని మనసులో, ఎవరు, బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల అన్నమాట. ఇటువంటి బిడ్డకి నేను తల్లినైతే బాగుండును అని చాలా చిన్నమ్మాయే, కానీ చిన్నదైనా అతని పుత్రవాత్సల్యంతో చూస్తుంది. ఈ బిడ్డని సంరక్షించుకుంటే బాగుండు అనే కోరికతో ఎప్పుడైతే తండ్రి మీ తల మీద కాలు వేసి పాతాళానికి తొక్కేస్తాడో అప్పుడు ఆవిడికి చాలా కోపం వస్తుంది. అసలే దైత్యకాంత, రాక్షస కులంలో జన్మించింది కదా. మొట్టమొదటి ఏమనుకుంటుంది, ఇటువంటి వాడు నాకు బిడ్డ కావాలి అని మాతృప్రేమతో అనుకుంటుంది. రెండవది ఏమనుకుంటుంది, ఇతన్ని చంపేయాలి, నా తండ్రిని పాతాళానికి తొక్కేసిన ఇతన్ని నేను చంపేయాలి అనుకుంటా. ఈ 2 భావనలు వాసనలుగా కూడిన రత్నమాలే కంసుని రాజ్యంలో పూతనగా ఉంది. ఆ పూతనే మాతృప్రేమతోనేమో బిడ్డకి పాలిస్తుంది, రాక్షస ప్రవృత్తితో అతని చేతిలో సంహరించబడుతుంది. అంటే ఆవిడ మనస్సులోని ఆ కోరిక అతని చేతిలో చనిపోవటానికి, అలాగే స్తన్యం ఇచ్చి అతని కడుపు నింపడానికి ఆవిడలోని కోరికే బిడ్డగాను చూసుకుంది. ఆ తర్వాత అతని చేతిలో అతన్ని చంపాలనే కోరిక అతని చేతిలో చనిపోవటానికి కారణం. ఇది మనకి బాలలీలలో తర్వాత వస్తుంది. ఈ సందర్భంగా మనం వివరించుకుందాం.
ఓకే, థ్యాంక్ యూ అండి.